can you speak in English? గవర్నర్ ల్యాండ్ పోస్ట్ భవిష్యత్తులో జగన్తో ఏమైనా విభేదాలు ఉన్నాయా? నేను ఇప్పుడే చెప్పాను కదా, జగన్ గారు ఈరోజు కాదు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. సుదీర్ఘ అనుభవం ఉంది. కేసులో మీరు కూడా ఉన్నారు అందులో కేసులు. సో ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏ అక్రమ ఆస్తుల కేసు? జగన్కి సంబంధించి ఎప్పటి కేసులు? పాత కేసుల? పాత కేసులు అన్నటువంటివి గతంలోకి కానీ వెళ్తే 2011 సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. 2011 అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా, నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా, దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా, ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను. ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా. ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు, ఒక వ్యక్తికి మోసం చేయడు, నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు, వెన్నుపోటు రాజకీయాలు, వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీపై చాలా కేసులు పెట్టాయి సార్. మరి ఈ కేసులన్నీ ఎట్లా ఎదుర్కోబోతున్నారు? రాజకీయాల నుంచి బయటకు వెళ్తే తదుపరి ఈ కేసుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కేసు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఇంతవరకు నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు, నన్ను అక్యూజ్డ్ నెంబర్ 2గా చేశారు. నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు. ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను, ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ, ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు, నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను వెళతాను, ఆయన్ని రమ్మనండి, ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తాము అని మరొక్కసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా. కేవీ రావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమని చెప్పండి, నేను చెప్పేది నేను నిజంగా విక్రాంత్ రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా.